వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే టెట్ అండ్ ఈఎస్సీ ఛానల్. ఈరోజు మనం ప్రక్షేపక పరీక్షలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ప్రక్షేపక పరీక్షలు అనేవి మన మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం ఉపయోగించే పరీక్షలు. వీటిలో అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. ఈ అస్పష్టమైన ఉద్దీపనల నుంచి మనం ఏం చెప్తున్నామో, ఎలా రెస్పాండ్ అవుతున్నామో, అంటే మన అచేతన మనసులో ఉండే విషయాలను రాబడతారు. తద్వారా మన యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ ప్రక్షేపక పరీక్షల్లో ఫస్ట్ వన్ RIBT రోషాంక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, సెకండ్ వన్ TAT థెమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, థర్డ్ వన్ చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, ఫోర్త్ వన్ మనో ప్రక్షేపక నాటిక, ఫిఫ్త్ వన్ పద సంసర్గం, సిక్స్త్ వన్ వాక్య పూరణ పరీక్ష, సెవెంత్ వన్ సన్నివేశ పరీక్ష లేదా స్థితి పరీక్ష. దీంట్లో సబ్ టాపిక్స్ నిజాయితీ పరీక్ష లేదా నిజాయితీ లేమి పరీక్ష. ఎయిత్ వన్ క్రీడా పద్ధతి, అంటే ఇది చిన్నపిల్లలకి 3 to 10 years వాళ్ళకి, అంటే కొన్ని బొమ్మలు ఇచ్చేసి ఆ టాయ్స్తో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, మంచిగా బాగా ఆడుకుంటున్నారా లేదా విసిరేస్తూ ఆడుకుంటున్నారా, లేదా చిన్నపిల్లలా ఫీల్ అయ్యి వాటిని అంటే వాటికి కూడా ప్రాణం ఉన్నట్లుగా చేస్తున్నారా అని దాని ద్వారా పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. 9th వన్ కథాపూరణ పరీక్ష, 10th వన్ చిత్ర క్రమీకరణ పరీక్ష. వీటిలో ఏదో ఒక 3 ఇచ్చి 4th వన్ ఇవ్వకుండా 4th వన్ డిఫరెంట్గా ఇచ్చి దాంట్లో ప్రక్షేపక పరీక్ష కానిది అని అడగవచ్చు. సో ఎలా ఇచ్చినా మనం రెడీగా ఉండాలి కాబట్టి ఈ 10 అనేవి ప్రక్షేపక పరీక్షకు సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్, అంటే RIBT అంటే దీన్ని ఎవరు రాశారు, ఫస్ట్ ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, అలాగా మొత్తం 10 అంశాలను నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.